సాధారణ ప్రజలకు అతి తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గ్యాస్ట్రో సంబంధిత ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై శ్రీమన్నారాయణ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి ఒత్తిడి కారణంగా గ్యాస్ట్రో సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన వైద్య బృందం ద్వారా పూర్తి స్థాయి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఒబేసిటీ, గాల్ బ్లాడర్ రాళ్లు, అల్సర్లు, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, ప్యాంక్రియాస్, పెద్ద పొయ్యి సమస్యలు, పైల్స్, ఫిస్టులు వంటి అనేక వ్యాధులకి సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఇన్ఫెక్షన్ తో ఖచ్చితమైన శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నామని వివరించారు. స్మాల్ ఇంటెస్టైన్ కి, లివర్ కి, ప్యాంక్రియాస్ కి, నా పైల్స్ ప్రాబ్లమ్స్, లైక్ యానల్ ప్రాబ్లమ్స్కి ఏదైనా కూడా మనం సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయితే స్పెషలిస్ట్ అనమాట. అదేవిధంగా ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఒబిసిటీ సర్జరీస్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్, ఇవన్నీ కూడా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో డివిజన్లోనే వస్తాయి అన్నమాట. కామన్గా మేము రెగ్యులర్గా చేసే కేసెస్ ఏముంటుందంటే జనరల్గా ఎస్డిటీకి సంబంధించిన, లైక్ జిఆర్డీకి సంబంధించిన స్టమక్ క్యాన్సర్స్, గాల్ బ్లాడరు, మన కామన్ బైల్ డక్ట్లో స్టోన్స్ కానీ, లివర్ క్యాన్సర్స్కి సంబంధించి లివర్ రిసెక్షన్స్ చేసుకోవడం కానీ, స్మాల్ ఇంటెస్టైన్కి ఏమైనా క్యాన్సర్స్ వస్తే దానికి సర్జరీస్, లార్జ్ ఇంటెస్టైన్కి సర్జరీ, ప్యాంక్రియాస్లో క్యాన్సర్స్ వస్తే విపుల్స్ ప్రొసీజరు, లాటరల్ ప్యాంక్రియాటిక్ జిజునాస్టమీ ప్రొసీజరు, అలాగే పెద్ద పేగు క్యాన్సర్స్కి, నెక్స్ట్ పెద్ద పేగు లాస్ట్ పార్ట్లో క్యాన్సర్స్ వస్తే అబ్డామినల్ పెరినియల్ రిసెక్షన్స్, తర్వాత కామన్గా అందరికి వచ్చే ప్రాబ్లమ్స్ యానల్ ప్రాబ్లమ్స్ లైక్ పైల్స్, ఫిస్టులా, ఫిషర్, ఆల్ ఇంటోటోగా అనమాట. అంటే మన ఫుడ్ పైప్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఇంక్లూడింగ్ లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్కి మనకి సర్జికల్ గ్యాస్ట్రో డివిజన్లో వస్తాయి. సో లేటెస్ట్గా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయన్నమాట. ఏది అంటే ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ చేసే వాళ్ళం అందరికీ, దానివల్ల పేషెంట్ యొక్క రికవరీ బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పి నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏముందంటే లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ ఏంటంటే మన పెన్ను సైజు ఉన్న హోల్స్ బాడీ అబ్డామిన్లోకి హోల్స్ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి మనం సర్జరీ చేస్తాము. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటుంది, అదేవిధంగా పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, తొందరగా డిశ్చార్జ్ అవ్వడానికి, తన యొక్క వర్క్ చేసుకోవడానికి. ఇంతకుముందు ఏమైందంటే ఒక పేషెంట్కి కనుక మనం సర్జరీ చేస్తే ఆ పేషెంట్ నెల రోజులు, 2 నెలలు ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చేది అనమాట. వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్స్ అవ్వటము, హెర్నియా ప్రాబ్లము, ఇన్ఫెక్షన్స్ అవ్వటము, రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళడం, అవన్నీ తగ్గిపోయాయి లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత ఏంటంటే లాప్రోస్కోపీకి ఆల్రెడీ మనం 20-25 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏమైందంటే రోబోటిక్ సర్జరీస్. సో లాప్రోస్కోపీలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమందికి ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది, తర్వాత ఏంటంటే మజిల్ డ్యామేజ్ అవ్వటము, ఇన్ఫెక్షన్స్ రావటము, కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. ఓపెన్ కన్నా లాప్రోస్కోపీలో తక్కువ, అంతకన్నా తక్కువ చేయాలి కాబట్టి రోబోటిక్ సర్జరీ అన్నమాట.